సినిమాల్లో హీరో అయినటువంటి రాజ్ తరుణ్ నిజ జీవితంలో విలన్ అని పోలీసులు కూడా తేల్చారు. ఎవరైతే అమ్మాయి తన మీద కంప్లైంట్ పెట్టినటువంటి లావణ్యతో అతను ఏదో చెప్పినట్టు తాత్కాలిక సంబంధం కాదు, 10 సంవత్సరాల నుంచి వీళ్ళిద్దరూ కలిసే ఉంటున్నారు. సాధారణంగా ఈవెన్ కోర్టులు కూడా చెప్పినటువంటిది గతంలో లాంగ్ స్టాండింగ్ సహజీవనాన్ని పెళ్లిగానే పరిగణించాలని భావించినాయి. కోర్టులు కూడా గతంలో తీర్పులు ఇచ్చినాయి. అంటే ఇక్కడ వీళ్ళది ఒక రకంగా చెప్పాలంటే పెళ్ళి అయినట్టు. అమ్మాయి ఏమో ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాను, గుళ్ళో తాళి కట్టాడు, ఆ తర్వాతనే కాపురం ఉన్నాం, అలా కాకుండా కాపురం ఎట్లా ఉంటాం అని చెప్పుకొచ్చింది. అయితే మేమిద్దరం కలిసి ఉన్న మాట వాస్తవమే కానీ పెళ్లి చేసుకోలేదంటూ రాజ్ తరుణ్ వాదిస్తూ వచ్చాడు. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి వీళ్ళిద్దరూ కలిసి కాపురం చేస్తున్నారన్నటువంటిది పోలీసుల దర్యాప్తులో కూడా తేలడంతో అంతకుముందు అతను చెప్పినట్టుగా ఏదో తాత్కాలిక బంధం లాంటిది అబద్ధం అని తేలింది. నిజ జీవితంలో విలన్ అయ్యాడు. ఇప్పుడు ఈ నేపథ్యంలో నెక్స్ట్ కథ ఎక్కడికి వెళ్తుందో చూడాలి.